జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇంకా అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై చర్చించేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బూత్ పరిశీలకులతో గాంధీ భవన్ లో మీటింగ్ నిర్వహిస్తోంది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నట్లుగా అభిప్రాయపడ్డారు ఆయన. అలాగని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా ప్రచారం చేస్తే హస్తం పార్టీ గెలుపును ఎవ్వరూ కూడా ఆపలేరని అన్నారు ఆయన. వచ్చే వారం రోజులు చాలా కీలకమైనవని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు 3 పార్టీలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ అసలు ఏ వ్యూహాలతో ముందుకెళ్లాలి అనే దాని గురించి ఇవాళ మీటింగ్ ను ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అసలు ఏ స్ట్రాటజీని వాడాలి, ఎలా గెలుపుకి అడుగులు వేయాలి అంటూ కూడా ఇటు ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ వారం కీలకంగా కూడా వాళ్ళు చూస్తున్నట్టు అర్థమవుతోంది. అసలు ఎటువంటి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అసలు ఈ మీటింగ్ లో ఏం చర్చించారో అప్డేట్స్ ఏంటి? మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అంశం చివరి ఘట్టానికి చేరుకుంది. మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఈ వారం రోజులను చాలా కీలకంగా భావిస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజులు మరింత బలంగా పనిచేయాలి, మరింత ప్రజల్లోకి వెళ్ళి ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే వరుసగా రివ్యూ మీటింగ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటికి ఇన్ఛార్జ్ మంత్రులను అందరినీ కూడా పిలిచారు. అటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ అందరితో కూర్చొని ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలి, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు పనిచేయాలి అంటూ కూడా కొన్ని అంశాలను దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈరోజు కాసేపటి క్రితం ఇందిరా భవన్లో అటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అటు మంత్రి కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ వీళ్ళంతా కలిసి ఎవరైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా పిలుచుకొని మాట్లాడారు. దీనికి సంబంధించి మొత్తం 7 డివిజన్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలా అయినా సరే గెలవాలి, 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకొని వెళ్ళాలి, గ్రాస్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు కేటాయించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ప్రాపర్గా ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ కూడా ప్లాన్ చేసుకుంటూ పనిచేయాలి అంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రీసెంట్ డేస్లో చూసుకున్నట్టయితే అటు వరుసగా పార్టీ చేస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ సర్వే కానివ్వండి, లేదంటే ఇతర కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు చేసినటువంటి సర్వేలో కాస్త కాంగ్రెస్కి కష్టంగా మారింది జూబ్లీ హిల్స్ అనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఎలా అయినా సరే మరింత ప్రజల్లోకి వెళ్ళాలి. అండ్ మోరోవర్ ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఎక్కడైతే నెగటివ్ ఉందో అదంతా కూడా పాజిటివ్గా మార్చుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ వెనుకబడ్డామో అలాంటివన్నీ కూడా గుర్తించి మరింత ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఈరోజు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఇంటర్నల్ మీటింగ్ గాంధీ భవన్లో జరిగింది. ఇక ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు, వాళ్లకు కేటాయించినటువంటి విధులు నిర్వహించాలి అంటూ. సేమ్ టైం మరి కాసేపట్లో యూసఫ్గూడలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో అటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొంతమంది మహిళలను కూడా కలవనున్నారు, కలిసి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే అటు ప్రతిపక్షాలు పదే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఎత్తిపొడుస్తూ ఉన్నారు. అసలు ఈ 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్కి చేసిన అభివృద్ధి ఏంటి, సేమ్ టైం కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చినటువంటి హామీలను ఏది నెరవేర్చింది చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. దాదాపు 4,000 కోట్లతో కంటోన్మెంట్కి అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏం చేసింది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగా 4,000 కోట్లతో కంటోన్మెంట్లో అభివృద్ధి జరుగుంటే నేను నా పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఒకవైపు కామెంట్ చేస్తుంటే, మరొక వైపు బ్యాక్ టు బ్యాక్ కేటీఆర్ ప్రోగ్రామ్సే కానివ్వండి,
రోడ్ షోలే కానివ్వండి, లేదంటే కొంతమంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం కానివ్వండి. ఇక బీజేపీ విషయానికి వస్తే ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింట ప్రచారం చేసినటువంటి పరిస్థితి. 10 ఏళ్ళు కూడా మేమే అభివృద్ధి చేశాము, ఆ 10 ఏళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, సేమ్ టైం జూబ్లీహిల్స్ అనేది మాకు సిట్టింగ్ సీట్, సో ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది, సెంటిమెంట్తో ముందుకు వెళ్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని తిప్పుకొడుతూ ఈ 2 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, సేమ్ టైం ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా 30, 31వ తారీఖు 2 రోజుల పాటు కూడా రోడ్ షో నిర్వహించారు. మరొక వైపు రేపు ఎల్లుండి 4, 5వ తారీఖున కూడా జూబ్లీహిల్స్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మరొక వైపు మంత్రులకు వాళ్లకు కేటాయించినటువంటి డివిజన్లు మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో కూడా ఇద్దరిద్దరు మంత్రులు, వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు, 4 కార్పొరేషన్ చైర్మన్లను ఒక కమిటీగా వేశారు. ఆ డివిజన్ మొత్తం కూడా వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పారు. బ్యాక్ టు బ్యాక్ ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి, రీసెంట్గా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే కొత్త పనులు కానివ్వండి, లేదంటే ఈవెన్ పార్టీ గెలిచిన తర్వాత చేయబోయేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇలా అనేక అంశాలతో కూడా ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. సేమ్ టైం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ధ్వంసం ఏదైతే ఉందో, అంటే 10 ఏళ్ల పాటు కూడా ప్రతిపక్షాలు మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది అంటూ కూడా ఒక విధంగా ప్రచారంలో చెప్తున్నప్పటికీ కూడా కాస్త పబ్లిక్లో ఇంకా నెగటివ్ వాతావరణం కనిపిస్తున్నట్టుగా పార్టీ భావించింది. సో దీనికి సంబంధించి రానున్నటువంటి వారం రోజులు మరింత బలంగా పనిచేయాలి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి అంటూ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సో రేపు కూడా మీనాక్షి నటరాజన్ కొన్ని మీటింగ్స్ని నిర్వహించనున్నారు. వీలైతే మరొకసారి ఇన్ఛార్జ్ మంత్రులతో కూర్చొని భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే 3 పార్టీలకు ప్రెస్టీజియస్గా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరికి వారు తామే కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. కానీ అక్కడ పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు, నిజంగా అక్కడ సిట్టింగ్ సీటుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే 2 ఏళ్ల అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ కోట్లేస్తారా, లేదంటే బీజేపీకి అవకాశం ఇస్తారా, ఇదంతా పక్కన పెడితే 3 పార్టీలు మాత్రం తామే జూబ్లీహిల్స్ని కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున బ్యాక్ టు బ్యాక్ ప్రచారంలో అయితే బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా ఈరోజు మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. సో చూడాలి ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, అసలు నిజంగా ఇక్కడ విన్నదంతా వెళ్ళి నిజంగా గ్రౌండ్లో అమలు చేస్తారా, ఎలా నేతలు పనిచేయబోతున్నారు, అనంతరం ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది ఒకటైతే ఈ లాస్ట్ వారం రోజుల్లో ఎవరైతే మరింత ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తారో వాళ్ళనే ప్రజలు ఓటేసి గెలిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వారం రోజులు అనేవి 3 పార్టీలకు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉన్న తామే జూబ్లీహిల్స్ని కూడా కైవసం చేసుకోవాలి, కైవసం చేసుకొని గ్రేటర్లో మరింత తమ బలం పెంచుకోవాలని భావిస్తుంది. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవబోతోంది, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు అనేది మాత్రం మరొక వారం రోజులు ఆగితే తెలుస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ హేమా. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కు సంబంధించి 3 పార్టీలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ తమకు స్లైటర్ ఎడ్జ్ ఉన్నట్టుగా భావిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ తాము ఈ 2 ఏళ్లు కూడా ఏవైతే చేశారో మంచి అదంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే చాలు అంటూ కూడా ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ జరిగిన ఈ మీటింగ్స్ అనంతరం కూడా ఈ 1 వీక్ ఇటు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుపుకు ఎటువంటి వ్యూహాలు చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు.